Kids due to learning amazing. Welcome to Kids Dude. Let's learn Vemana Sathakam poems and discover beautiful life lessons. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఇవాళ మనం ఈ పద్యం యొక్క అర్థాన్ని ఒక మంచి కథ ద్వారా నేర్చుకుందాం. ఇవాళ కథ నిజమైన భక్తి అంటే అనగనగా ఒక చిన్న గ్రామంలో సోము అనే అబ్బాయి ఉండేవాడు. సోముకి దేవుడు అంటే చాలా భక్తి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని పూజ గదిని సర్దుకునేవాడు. బయట కనిపించే శుభ్రతే అసలైన భక్తి అని, అలా ఉంటేనే దేవుడు మెచ్చుకుంటాడని సోము గట్టిగా నమ్మేవాడు. అదే గ్రామంలో గిరి అనే మరో అబ్బాయి ఉండేవాడు. గిరి ఎప్పుడూ ఖరీదైన పట్టు వస్త్రాలు ధరించి మెడలో రంగురంగుల పూలదండలు వేసుకుని తిరిగేవాడు. చూశారా, నా దగ్గర ఎన్ని పూలు ఉన్నాయో, నేనే అందరికంటే గొప్ప భక్తుడిని అని గిరి తన ఆడంబరాలను చూసి అందరికీ గర్వంగా గొప్పలు చెప్పుకునేవాడు. ఒకరోజు గ్రామంలోని శివాలయంలో పెద్ద ఉత్సవం జరుగుతోంది. ఊరి వారందరూ అక్కడికి వెళ్తున్నారు. సోము కూడా తన రాగి చెంబుతో అభిషేకానికి నీళ్లు పట్టుకొని బయలుదేరాడు. దారిలో అతనికి గిరి కలిశాడు. గిరి చేతిలో రంగురంగుల పూలతో నిండిన ఒక పెద్ద వెదురు బుట్ట ఉంది. గుడికి వెళ్ళే దారిలో ఒక పొద దగ్గర సోముకి ఒక సన్నని చివ్ చివ్ అని శబ్దం వినిపించింది. సోము ఆగి పొదవైపు చూశాడు. అక్కడ వర్షపు నీటితో నిండిన బురదలో చిక్కుకున్న ఒక చిన్న పిచ్చుక విలవిల్లాడుతోంది. దాని రెక్కలు బురదలో కూరుకుపోయాయి. అది పైకి లేవలేక చాలా ఇబ్బంది పడుతోంది. సోము వెంటనే తన చేతిలోని నీళ్ల చెంబును పక్కన పెట్టి ఏమాత్రం ఆలోచించకుండా బురదలోకి దిగాడు. తన శుభ్రమైన బట్టలు పాడవుతాయని, తను గుడికి వెళ్తున్నానని అసలు పట్టించుకోలేదు. ఎంతో జాగ్రత్తగా ఆ చిన్న పిచ్చుకను తన 2 చేతులతో పైకి తీసి దానికి తగిలిన బురదను మెల్లగా తొడవసాగాడు. అదే సమయంలో గిరి అక్కడికి వచ్చాడు. సోము బురదలో ఉండడం చూసి గట్టిగా నవ్వాడు. చీచి, గుడికి వెళ్తూ ఇలా బురదలో దిగుతావా? నీ బట్టలు ఎంత మురికిగా అయ్యాయో చూడు. ఇప్పుడు నిన్ను దేవుడు గుడిలోకి రానివ్వడు. దూరం జరుగు, నా పట్టుబట్టలకు నీ మురికి తగులుతుంది అని గిరి విసుక్కుంటూ వేగంగా వెళ్ళిపోయాడు. సోము మెల్లగా నడుచుకుంటూ గుడి గుమ్మం దగ్గరకు చేరుకున్నాడు. అతని చేతుల్లో ఉన్న పిచ్చుక అప్పటికే కొంచెం కోలుకొని కళ్ళు తెరిచింది. సోము బట్టలు బురదగా ఉండటం గుడి బయట ఉన్న జనం అతన్ని వింతగా చూడసాగారు. కానీ సోము మాత్రం ఆ ఒక జీవిని కాపాడానన్న తృప్తితో ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. అప్పుడే గుడి నుండి ఆత్రేయ అనే ఒక వృద్ధ పండితుడు బయటకు వచ్చాడు. ఆయన చాలా జ్ఞాని. అందరూ ఆయనకు నమస్కరించారు. మురికి బట్టలతో నిలబడి ఉన్న సోమును, పక్కనే గర్వంగా నిలబడ్డ గిరిని చూసి ఆత్రేయ సోము దగ్గరకు నడిచి వచ్చాడు. ఆత్రేయ గిరి వైపు తిరిగి ఇలా అన్నారు, నాయనా గిరి, మనసులో దయలేని పూజ దేవుడికి చేరదు. సోము బట్టలు మురికిగా ఉన్నా అతని మనసు మాత్రం స్వచ్ఛంగా ఉంది. వేమన చెప్పినట్లు ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా, చిత్తశుద్ధి లేని శివపూజ ఏలా. మనసు పవిత్రంగా లేనప్పుడు చేసే ఆచారాలు, ఆడంబరాలు వృధా. సోము చేతిలోని పిచ్చుక రెక్కలు ఆరబెట్టుకుని చివ్ చివ్మంటూ ఆకాశంలోకి ఎగిరిపోయింది.
సోము కళ్ళల్లో ఆనందం వెల్లి విరిసింది. నిజమైన భక్తి అంటే కేవలం ఆచారాలు కాదని, జీవకారుణ్యం మరియు స్వచ్ఛమైన మనసు అని గిరి కూడా తెలుసుకున్నాడు. ఆ రోజు సోముకి దేవుడి ఆశీస్సులు లభించినట్లు అందరూ భావించారు. For more videos, please share, like, subscribe our channel Kids Dude. Bell కొట్టండి టింగ్ టింగ్. కట్టలు వస్తాయి డింగ్ డింగ్. Bye bye.